హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరి మహేశ్వరి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇంతవరకు వచ్చాను. యాక్చువల్గా అసలు ఈ ఛానల్ పెట్టడం మా చెల్లి పెట్టింది. అది చాలామందికి తెలుసు. నా ఛానల్ అయితే పోయిందని కూడాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ నాకన్నా చెల్లికి చాలామంది ఫాలోవర్స్, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. చిన్నది అని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తన వీడియోలు ఎక్కువ చూస్తూ చేసుకొచ్చేవారైతే తన ఆరోగ్యం సహకరించక ఆపేసిందన్నమాట. మానిటైజేషన్ అయ్యింది, ఎలాగోలా లాక్కొచ్చాము అనే టైంకి తన ఆరోగ్యం బాగోలేదు. ఇంకా నేను అప్పుడప్పుడు వీడియోలు పెడతా, లేకపోతే మా వారు సరదాగా వంటలు చేస్తాను, పిల్లలు సరదాగా వంటలు చేస్తాను, ఏవో ఒకటి షేర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇది ఎక్కువ వంటల ఛానల్ కాబట్టి. తర్వాత ఛానల్ ఆగిపోయింది అని బాధపడుతుంటే పూర్వీ సిస్టరే కానీ, పూర్వీ డిజైన్స్ సంధ్య తన పేరు, తర్వాత నిక్కీ సిస్టర్ భాను తన పేరు, నిక్కీ ఫుడ్ వరల్డ్, వీళ్ళందరూ బట్టల వీడియోలు షేర్ చేస్తే అవి కొన్ని రోజులు పెట్టింది షార్ట్ వీడియోల కింద. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిపోయినాయి. ఆ తర్వాత ఏమో మారుతి తమ్ముడు ఎవరికో పరిచయం చేస్తే తను చీరలు షేర్ చేశాడు. ఆయనకి తమ్ముడికి కూడా చాలా థ్యాంక్స్. అసలు ఎక్కువ చెల్లికి తమ్ముడు బాగా సపోర్ట్ అనమాట. మారుతి తమ్ముడు వీళ్ళనే కాదు, ఇంకా పేరున చాలామంది చెల్లికి చాలామంది సపోర్ట్ చేసేవారు. ఇంటి పక్కనే కానీ, ఇంట్లో వాళ్ళే కానీ, రిలేటివ్సే కానీ తనకి బాగా సపోర్ట్ అనమాట నాకన్నా. అయితే 2 ఏళ్ళు అయిపోయింది మానిటైజేషను. మాది పొరపాటు ఉంది. తర్వాత వ్యూస్ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా, అందువల్లనే పిన్ రావడానికి చాలా రోజులు పట్టింది. అయితే లక్కీగా నేను మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పూర్వీ, తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ, తనకున్న ఫ్రెండ్స్ కూడాను తనని సపోర్ట్ చేస్తూ ఎలాగోలాగైతే లాక్కొచ్చారండి. $10 కంప్లీట్ అయినాయి. పిన్ వచ్చింది. రీసెంట్గా నాకు బర్త్డేకి గూగుల్ పంపించారనమాట. నాకు ఈ సంవత్సరం అన్నీ శుభశకునాలే. మరి ఏమవుతుందో తర్వాత అయితే తెలియదు కానీ, కాకపోతే కొంచెం ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు, ఎవ్వరికి కూడాను. నేను హాస్పిటల్లో ఉండటం, అప్పుడు కూడా ప్రాబ్లమే ఫ్రెండ్స్. మర్చిపోయాను నేను చెప్పటం. అమ్మ $10 అయినాయి, నాకు చూపిస్తున్నాయి, ఒకసారి నువ్వు చూడు అంటే నేను మొత్తం ప్రాసెస్ మర్చిపోయాను. అసలు గూగుల్ యాడ్సెన్స్లో చూడాలి అన్న విషయం కూడా మర్చిపోయాను. నేను మళ్ళీ మనసు అస్సలు బాగోపోతే బయటికి వెళ్తానండి, పూరి వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ఇంకా ఒక రోజు అలా సరదాగా వెళ్ళడానికి పంపించారు. అసలు మాకు వీడియో చేయాలన్న ఆలోచన కూడా లేదు. సరదాగా నేను కాసేపు పడుకున్నాను, నీరసం అయిపోయి వాళ్ళ ఇంట్లో పడుకుని లేచి 3ంటికి బయలుదేరిపోతుంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం, రీల్స్ చేద్దామని అప్పుడు అంటుంది. అయ్యో ఇప్పుడు దాకా ఏం చేసావే, అనవసరంగా నేను పడుకోకుండా ఉండేదాన్ని, సరదాగా చేసుకునే వాళ్ళం కదా. నేను ఎప్పుడు చేయలే, నాకు అసలు తెలీదు. కెమెరా ముందు మాట్లాడటమే నాకు చచ్చేంత భయం. నేను మాట్లాడిన అందుకని ఎక్కువ. పైగా ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు, ఎవరి తల్లి ఇంత అందమైన గొంతు అని. అప్పటి నుంచి నేను మ్యాక్సిమం మాట్లాడకుండా ఉండడానికే, మ్యూజిక్ యాడ్ చేయడానికే ట్రై చేస్తాను. నేను అందరికీ నచ్చాలని లేదు కదా, అందరికీ నచ్చకూడదని లేదు కదా. నాకు తెలుసు నాకు బోల్డ్ వాయిస్ అని, బేస్ వాయిస్ని నా వాయిస్ నచ్చదు. చిన్నప్పటి నుంచి కూడా భయం, మామూలుగా అయితే మాట్లాడేస్తా కానీ. ఎనీవే, చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు లాక్కొచ్చారు ఏదో ఒకటి. ఏంటంటే ముందు మా వారికి 6th సెన్స్ ఉందండి, నిజంగా నేను చెప్తున్నాను. నేను డల్ అయిపోతున్నాను అంటే తను కనిపెట్టేస్తాడు. నాకు ఏది ఇష్టమో తను ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళమంటాడు అనమాట. మాకు తను ఇంకా ఈరోజు గూగుల్ పిన్ కూడా పోస్ట్ మ్యాన్ తనకే ఇచ్చారంట. చాలా హ్యాపీగా తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి ఇంట్లో సహకారం లేనిదే బయట ఏది సాధించలేం కదా. మా వారికి, నా పిల్లలకి, పూర్వీకి, షారు అండి ఎడిటింగ్ చాలా మట్టుకు నేర్పించింది. తను తమ్నెయిల్ పెట్టడమే కానీ,
థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. పేరున కూడా ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను. ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని. లైక్లు అయితే ఇవ్వట్లేదండి, ఇంకా ప్రతి వీడియోలో చెప్పేదే. థ్యాంక్ యూ ఆల్.